మంచి ఫ్లేవర్ ఉన్న బిర్యానీ తినాలి అంటే ఓల్డ్ సిటీ వెళ్ళాలి, అక్కడే మంచి స్పైసెస్ ఉంటాయి. కానీ అంత దూరం వెళ్ళే ఓపిక లేదు. ఇక్కడ దగ్గరలో మంచి రెస్టారెంట్ ఏముంది అని నా ఫ్రెండ్స్కి కాల్ చేస్తే 4-5 మెంబర్స్ మీ కడుపు నిండా ట్రై చేయి, నీకు బాగా నచ్చుతుంది. అక్కడ కూడా జై బాలయ్య బిందె బిర్యానీ అన్నారు. పక్క ముక్కి అంటే పక్కన కూర్చున్నాం కదా అట్లా అనమాట. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? కానీ నందిని కూడా బాగా చిక్కినట్టుంది ఏంటి? రోజు చికెన్ తింటుందామా, అందుకు చిక్కింది అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అంటే దానికి పెంట చేయడం వచ్చు, వంట చేయడం కాదు. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చికెన్ చేస్తాను, మటన్ చేస్తాను, ప్రాన్స్, అండ్ దమ్ బిర్యానీ, రియల్ దగ్గర ఇవన్నీ స్విగ్గీలో ఆర్డర్ చేస్తా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? అంటే ఇప్పుడు బిందె బిర్యానీ ఆర్డర్ పెడితే బిందు కూడా ఫ్రీయా? ఇస్తాము, కానీ మళ్ళీ వెళ్ళేప్పుడు మాకు ఇచ్చేసేయాలి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నిజంగా పులావ్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. నేను ఏపీ నుండి తెలంగాణ వచ్చిన తర్వాత ఇలాంటి మంచి స్పైసెస్ ఉన్నది అస్సలు తినలేదు. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికే. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ ప్రియదాసరి. సో బాగా ఆకలేస్తుంది, ఏం తినాలి అనుకుంటే బిర్యానీ గుర్తొచ్చింది. మంచి ఫ్లేవర్ ఉన్న బిర్యానీ తినాలి అంటే ఓల్డ్ సిటీ వెళ్ళాలి, అక్కడే మంచి స్పైసెస్ ఉంటాయి. కానీ అంత దూరం వెళ్ళే ఓపిక లేదు. ఇక్కడ దగ్గరలో మంచి రెస్టారెంట్ ఏముంది అని నా ఫ్రెండ్స్కి కాల్ చేస్తే 4-5 మెంబర్స్ మీ కడుపు నిండా ట్రై చేయి, నీకు బాగా నచ్చుతుంది. అక్కడ కూడా జై బాలయ్య బిందె బిర్యానీ అన్నారు. జై బాలయ్య బిందె బిర్యానీ నా వినడానికి ఏదో కొత్తగా ఉంది. ఒక్కరు చెప్తేనే మనం వెంటనే ట్రై చేసేస్తాం, అటువంటిది 5 మెంబర్స్ చెప్పారు, మరి ట్రై చేయాలి కదా. అందుకని ఈరోజు నేను మీ కడుపు నిండాకి వచ్చేసాను, నా కడుపు నిండా తినడానికి. సో నా కడుపు నిండా తిని అసలు మీ కడుపు నిండా ఫుడ్ ఎలా ఉందో మీకు చెప్తాను. ఆ తర్వాత మీ కడుపు నిండా మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. హాయ్ సార్. హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. బాగున్నాను, కానీ మంచి ఫుడ్ తినలేక కొంచెం పాడైపోయాను. అందుకే ఈరోజు బాగా తిందామనేసి కడుపు నిండాకి వచ్చాను. అంతేనా? అంతే. కడుపు నిండా ఫుడ్ అయితే పెడతారు కదా, టేస్టీ ఫుడ్. నీ కడుపు నింపేద్దాం పద. నింపేద్దాం. సో ఫైనల్లీ మీ కడుపు నిండాలో ఉన్నాను. అండ్ నాతో ఇప్పుడు ఉన్నారు ముఖాముఖి విక్రమ్ గారు అండ్ నందిని గారు. సో తెలుసుకుందాం. అంటే ఇది ముక్కలు షోనా? ముఖాముఖి అనేసి ఏదో కొంచెం బాగుంటది అనేసి అలా ట్రై చేసాం అంతే. మరి ఇట్రా మనం ముఖాముఖిగా అంటే స్ట్రైట్ కూర్చోవాలి. ముఖాముఖి అంటే సరే సార్, మీతో నేను ఇప్పుడు చెప్తే విను. పక్క ముఖి అను. పక్క ముఖి అంటే పక్కన కూర్చున్నాం కదా అట్లా అనమాట. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? ఈ రోజు కడుపు నిండడమేమో కానీ కడుపు నవ్వేలా ఉన్నాను ఫస్ట్ నేను. కానీ నందిని కూడా బాగా చిక్కినట్టుంది ఏంటి? రోజు చికెన్ తింటుందామా, అందుకు చిక్కింది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. కడుపు నిండాలో చికెన్ తింటే చిక్కిపోతారు. అయితే నేను ఎక్కువ తినాలి ఈరోజు. సో మీరేమో అసలు సీరియల్స్ లో బాగా కనిపించేవారు, సడన్ గా రెస్టారెంట్ ఓపెన్ చేశారు, ఏంటి? తప్పు చేశానా? తప్పు చేయలేదు, చాలా మంచి పని చేశారు. కానీ ఈ సడన్ ట్విస్ట్ ఏంటి అనేసి. ట్విస్ట్ ఏం లేదు, యాక్చువల్గా ఎప్పటి నుంచో డ్రీమ్. ఆ డ్రీమ్ కి తగ్గట్టుగా మా శ్రీవాణి అలానే మన సందీప్ ఇద్దరు కలిసి భయ్యా మేము కూడా ఉన్నాం అన్నారు. సో ఆ ధైర్యంతో కొత్త రంగంలో అడుగు పెట్టాం. ఓకే ఓకే. మీ కడుపు నిండా అని పేరు సెలెక్షన్ ఎవరిది? నీదా? నాదే సెలెక్షన్. అంటే మీ కడుపు నిండా అంటే మామూలుగా మనకి ఇక్కడ టేస్టింగ్ సాల్ట్లు ఇవన్నీ వాడితే సోడాలు కొన్ని చోట్ల చిన్నప్పుడు తినేటప్పుడు ఇంత తినగానే కడుపు నిండిపోయింది అనమాట. ఇదేంటి ఎందుకు నిండిపోయింది అంటే మన పెద్దవాళ్ళు చెప్పారు కదా, బయట అన్నం తక్కువ తినాలని సోడాలు కలుపుతారా ఇది అని. చిచ్చి అలా కాదు, మనం నిజంగా కడుపు నిండా భోజనం పెట్టాలి. సో సోడా ఎందుకు కలపడం, మహా అంటే 10 రూపాయలు ఎక్స్ట్రా వద్దేమో, మన లాభంలో 10 రూపాయలు తగ్గించుకుందాం అన్న టైప్లో ఇక అవేమి కలర్స్ కానీ టేస్టింగ్ సాల్ట్ వాడకుండా పెట్టామన్నమాట. అందుకని మీ కడుపు నిండా తినొచ్చు ఇక్కడ. ఓకే. నందిని, నువ్వు ఇంట్లో ఎన్ని రోజులు తింటావు, మీ కడుపు నిండాలో ఎన్ని రోజులు తింటావు? నిజం చెప్పాలంటే 95% ఇక్కడ, మిగతా 5% ఇంట్లో. ఎందుకంటే మా దగ్గర ఇంట్లో ఉన్న టేస్టే ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది అనమాట. సో ఆబ్వియస్లీ ఇక్కడ మాకు ఫుడ్ కూడా ఏం తేడా తేయట్లేదు కాబట్టి ఇక్కడ తినేస్తాం. ఓకే. శ్రీవాణి గారు వంట చేస్తారా ఇంట్లో? చేస్తుంది, కానీ ఊరికి అడుగుతామని తెలియనట్టు యాక్టింగ్ చేస్తుంటది అనమాట. చాలా బాగా చేస్తారా? ఓకే. అమ్మ చేయడం కామన్, కానీ నాన్నగారు ఎప్పుడైనా చేస్తారా? నాన్న కిచెన్ లో అడుగు కూడా పెట్టాడు నాన్న. నేను పెడతాను అన్నం ప్లేట్ తీసుకోవడానికి, అది మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. ఓకే. అప్పుడప్పుడు ఉప్పు కారం ఇలా వేయడానికి
రీల్స్ చేసినప్పుడు వ్లాగ్స్ లో తెలియదు మా నాన్న. అది కూడా తెలీదా? అంటే బ్లాగ్స్ అప్పుడు మాత్రం అన్ని తీసుకుని పెట్టుకుంటాను అట్లా. ఓకే ఓకే. సో మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి శ్రీవాణి గారు వండే వాటిలో? శ్రీవాణి ఉండే వాటిలో నాకు నా ఫేవరెట్ ఐటమ్ శ్రీవాణి నేర్చుకుంది కాబట్టి కీమా. ఓకే నాకు కీమా ప్లస్ పప్పుచారు అంటే చాలా ఇష్టం అనమాట. ఓకే. పప్పుచారు నీకు ఉంది. వచ్చా నందిని వంట? అంటే దానికి పెంట చేయడం వచ్చు, వంట చేయడం కాదు. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు నేను. నా వంట మ్యాగీ చేయడం వచ్చు, మ్యాగీ, ఆమ్లెట్ ఇన్స్టెంట్ చేయడం ఉప్మా, వచ్చు. ఇన్స్టెంట్ ఉప్మాలు, ఉప్మా రావలే ఇంకా. వేడి నీళ్ళు పెట్టడం. వేడి నీళ్ళు, దోశ అప్పుడప్పుడు. చాలరా మనకి. నాన్నగారు ఉన్నారు కదా, నాన్నగారు అన్నం కూడా చూసుకుంటారు. పెడతాను కావాలి. పెళ్ళై పంపించిన తర్వాత కడుపు నిండాలో వాళ్ళకి ఫ్రీ ఆఫ్ చెప్తే కదా ఆల్రెడీ పెళ్లి పంపించాలి లేవు ఇల్లరికం ఆల్రెడీ ఇల్లరికమే ఫిక్స్. నువ్వు కూడా ఫిక్స్. సరిపోయింది అందరూ అయితే. ఓకే. నీకు నాన్నగారి వంటల్లో, ఐ మీన్ నాన్నగారు వంటలు చేయరు కదా, అమ్మగారి వంటల్లో నచ్చిన వంట ఏంటి? అమ్మ ఒక ఫ్రైడ్ రైస్ చేసిస్తుంది అనమాట. యాక్చువల్లీ వేరే ఫ్రైడ్ రైస్ లో అన్ని పెద్ద పెద్దగా కూరగాయలు వేస్తాయి. అంటే మిగిలిపోయిన కూరగాయలు ఉంటాయి కదా, అవన్నీ వేసి ఫ్రైడ్ రైస్ చేస్తే అది ఇస్తుందని. కూరగాయలు వేరే దగ్గర అయితే పెద్ద పెద్దగా కట్ చేస్తారు. సో పక్కన తీసి పెట్టి ఉత్తి అన్నం తింటాం కదా, అలా తీయద్దని చెప్పి చిన్న చిన్నగా కోస్తుంది. సో అప్పుడు క్రంచీగా ఉంటాయి తినడానికి, తిన్న ఫ్లేవర్ ఉంటుంది. ఓకే. ఫ్రైడ్ రైస్ చేస్తుంది. మీరెప్పుడు శ్రీవాణి గారు గొడవ పడినప్పుడు కానీ కోపగించినప్పుడు కానీ వంట ప్రయోగాలు చేసి స్వీట్ గా తినిపించడం? నేను యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే నేను చికెన్ చేస్తాను, మటన్ చేస్తాను, ప్రాన్స్, అండ్ దమ్ బిర్యానీ, రియల్ దగ్గర ఇవన్నీ స్విగ్గీలో ఆర్డర్ చేస్తా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? ఆర్డర్ చేస్తా, అన్ని చేస్తా. మీ సొంతంగా ఎప్పుడు ప్రయత్నాలు ఏం చేయలేదు? చేయడం మనం చేస్తా అంటే ఆర్డర్ చేస్తాను అర్థం. ఒక యూట్యూబ్ లో ప్రయత్నం చేస్తే కాఫీ పౌడర్, కూరలో చక్కెర, ఒక కూరలో యూట్యూబ్ లో కాదే, మన వార విక్రమ్ ఛానల్ మన యూట్యూబ్ వీడియో చూస్తే ఒక వీడియో వదిలి కూరలో చక్కెర. అంటే మా నాన్న క్రియేటివిటీ స్కిల్స్ అట్లా. ఈ మెనూలో అలాంటివి ఏం లేవు కదా. అమ్మో ఇక్కడ అసలు నేను వంటగది కూడా వెళ్ళను. మా చెఫ్స్ ఉన్నారు అద్భుతంగా పైన, ఓకే. వాళ్ళు చేస్తారు. మీ మెన్యూ సెపరేట్ అన్నమాట. అంటే పంచదార పలావ్ అలాంటివి ఏమైనా ఉంటాయో? కాఫీ, కొత్తిమీర పచ్చడి, గోప్ చిక్ముక్ కర్రీ. ఏంటది? చిక్ముక్ అంటే అంటే గోకరకాయ, చిక్కుడుకాయ, చికెన్. గోకరకాయ అంటే అంటే గోకరకాయని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సన్నగా ఉంటుంది, ఏం చెప్తాం? ఏపీలో గోకరకాయ తెలియదు అసలు. ఎవరు తెలియదు? గోచిక్కుడు అలా చెప్పాలి. ఓకే. సో నేను ఫస్ట్ రాగానే మెన్యూ ఓపెన్ చేస్తే ఇటు బాలయ్య బాబు, ఇటు ప్రభాస్, ఇటు నాగార్జున, ఇటు వెంకటేష్ కన్ఫ్యూజ్ అయిపోయాను. ఇంకా అందరూ కావాలి నాకు, అందరూ ఫేవరెట్ అనమాట. ఇప్పుడు ఒక్కొక్కరి నుండి ఒక్కొక్కటి తీసుకోవాలంటే ఎలాగనేసి ఇది మెనూ సెలెక్షన్ ఎవరి ఫస్ట్? మెనూ సెలెక్షన్ కూడా నాదే 100%. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు నుంచి మన హోటల్లో ఫాస్ట్ ఫుడ్ నాకు కావాలి. ఫాస్ట్ ఫుడ్ కూడా స్టార్ట్ చేసాం అనమాట. అంటే యాక్చువల్గా మీరు అడగొచ్చు ఇప్పటిదాకా తెలుగు ఇంటి వంటలే, మన ఇంటి వంటలే చేసి ఇప్పుడు ఎందుకని, బట్ ఏంటంటే డెఫినెట్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది. సో పిల్లలు ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో మేము ఆ మనసుని చంపుకొని బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలి అనే ఉద్దేశంతో, ముఖ్య ఉద్దేశంతో కొంచెం మనసు చంపుకొని ఒక మన ఫాస్ట్ ఫుడ్ చేసే చెఫ్ కూడా పెట్టుకున్నాం. చాలా అద్భుతంగా చేస్తుంటే ఇప్పుడు రకరకాల వెజ్ లో, నాన్ వెజ్ లో బీభత్సమైన డిషెస్ ఉన్నాయి అనమాట. ఇదేమో జై బాలయ్య బిందు బిర్యానీ అంటే అది చికెన్, మటన్, ప్రాన్స్, ఎగ్స్ అన్ని కలిపి బిందు బిర్యానీ. సూపర్. ఇది యువ సామ్రాట్ బిర్యానీస్, ఇవి నాగార్జున గారికి సంబంధించినవి. ఇటువైపు ఏమో వెంకటేష్ గారు పులావ్స్, ఇక్కడేమో మన డార్లింగ్ ప్రభాస్ ఫిష్ ఫ్రై, రొయ్యల వేపుడు, అన్ని వచ్చాయి ఇక్కడ. రొయ్యల వేపుడు, పీతలు కూడా. క్రాబ్ కూడా ఉంటుంది. అసలు హైదరాబాద్ లో పీతలు దొరికే రెస్టారెంట్స్ చాలా తక్కువ. అసలు నిన్న మేము వెళ్ళాము, మాకు దొరకలేదు. ఇప్పుడు ట్రై చేసేయాలి. తప్పకుండా ట్రై చేయి హ్యాపీగా. ఓ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఇక్కడ, నెక్స్ట్ అల్లు అర్జున్ గారు. ఓకే, మొత్తం ఇండస్ట్రీని తిప్పి తిప్పి మడత పెట్టి ఇందులో పెట్టారు. అంతే. ఓకే. సో మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి ఇందులో? నాకు ఇక్కడ చేపల పులుసు సదిరిపోద్దు మా దగ్గర, చాలా బీభత్సం రోజు. ఖైమా ఉండలు, ముఖ్యంగా ఖైమా ఉండలు నిజంగా ఖైమాతోనే చేస్తాం అనమాట. దాంట్లో కాన్ఫర్ పిండి కలపడం ఏమి ఉండవు అలా. ఓకే. సో ఇక్కడ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి. మరి బిజినెస్ ఎలా? తక్కువ కాదు,
ఎక్కువ కాదు. రీజనబుల్ ఉన్నది, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళైనా ఈజీగా తినవచ్చు. Yeah. అందులోనే మనకి సీ ఫుడ్ అంటే చాలా ఎక్కువ ప్రైజెస్ చార్జ్ చేస్తుంటారు, కానీ మనకి ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. బాగానే మినిమం ఉంటుంది. మరి ఎలా అవుతుంది మీకు బిజినెస్ ఇలా పెడితే? అవుతుంది, ప్రెసెంట్ రన్ అవుతుంది. సో అందుకే ఇప్పుడు ఇంకా మన ఫాస్ట్ ఫుడ్ కూడా ఎంటర్ చేసాం. అండ్ ఫ్యూచర్ త్వరలో బటర్ నాన్స్ ఇవన్నీ కూడా పెట్టబోతున్నాం అనమాట. టేక్ అవే స్విగ్గీ జొమాటోలో కూడా అన్నిట్లో ఉన్నాయి. ఓకే. ఇందులో నేను తినాలంటే ఇప్పుడు నాకేంటి, కోడి ఇప్పుడు పిలవ తిను. జస్ట్ రన్నింగ్ సేల్ అయ్యేది అదే అనమాట. నాటుకోడి పలావ్ ఉందా? నాటుకోడి కూర కూడా ఉంటుంది, బట్ కోడి వేపుడు పులావ్ చాలా బాగుంటుంది మన దగ్గర. కీమా ఉండలు అండ్ మటన్ ఇంట్రెస్ట్ ఉంటే మటన్ పులావ్ కూడా. కడుపు నిండా ఏదన్నా ఇంట్రెస్ట్, నాకు నాన్ వెజ్ అన్ని ఇంట్రెస్ట్. మటన్ అయితే మా దగ్గర బోన్లెస్ ఉంటుంది అనమాట. ఓకే. ఇంట్లో అప్పుడెప్పుడు అదేంటి స్టార్ ఫిష్ లాగా ఉంటుంది, అవేవో ట్రై చేశారు? ఆక్టోపస్ అలాంటివి ఏమీ లేవా? అలాంటివి పెట్టలేదు, అలాంటి ధైర్యాలు చేయట్లేదు అనమాట. ఓకే ఓకే. సో ఇంట్లో ఎలా ఉంటాయి సార్ మీరు ఫ్యామిలీ అంతా జాలీగా? ఎప్పుడు వీడియోస్ లో అయితే మేము చాలా ఫన్నీగా చూస్తాం. అసలు మీరు వీడియోలు ఎలా చూస్తున్నారో మామూలు కూడా అలానే ఉంటాం. మేము ఎలా ఉంటామో దాన్ని వీడియోలో పెడతాం. ఓకే. ఇంట్లో ఎక్కువ బాగా ఫన్నీ ఎవరు? నేనే. ఇద్దరు ఇలా అంటే ఫార్మాలిటీకి ఇలా చూపించి నేనే. ఓకే. సో నంది, నువ్వు కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట, ఇన్స్టాగ్రామ్ మేనేజ్ చేస్తావు, యూట్యూబ్ మేనేజ్ చేస్తావు, మధ్యలో షూట్స్లో కనిపిస్తుంటావు, అవార్డ్ ఫంక్షన్స్కి వాటికి వీటికి, ఇక్కడ రెస్టారెంట్కి వస్తుంటావు, వ్లాగ్స్ చేస్తుంటావు, చదువుకుంటుంటావు, అసలు ఎలా ఇన్ని మేనేజ్ చేస్తావు? అంటే యాక్చువల్లీ నువ్వే చెప్పదు అన్ని మేనేజ్ చేస్తుంది అంతే. అన్ని మేనేజ్ చేస్తుంది అంటే అన్నిట్లో పర్ఫెక్ట్ ఉంటుంది కూడా కదా. అంటే స్కూల్కి వెళ్ళి వస్తా, అప్పుడప్పుడు సాటర్డే సండేస్ రీల్స్ చేసుకొని సేవ్ చేస్తా అనమాట. సో రోజు ఒకటి పోస్ట్ చేస్తుంటా. ఓకే. అండ్ అప్పుడప్పుడు వీకెండ్స్ నాకు స్కూల్ హాలిడే ఉన్నప్పుడు అమ్మ వాళ్ళతో ప్రోగ్రామ్స్కి వెళ్తా. అలా ఇంకా మేనేజ్ అయిపోతుందండి. ఓకే. సరే, ఇప్పుడు రెస్టారెంట్ ఓపెన్ చేశారు కదా, అంటే మీది మొత్తం ఇండస్ట్రీ ఫీల్డ్, సడన్ గా రెస్టారెంట్ ఓపెన్ చేశారు అంటే ఎవరికన్నా చాలా మంది ఎలా అంటే ఇన్స్పైర్ అవుతారు, కొంతమందికి హెల్ప్ చేయాలి అలా ఆలోచించి, అలా మీకు ఏదైనా ఒక థాట్ వచ్చి దాని నుండి స్ఫూర్తి తీసుకుని స్టార్ట్ చేశారా? అలా ఏం లేదు, నిజంగానే హోటల్ బిజినెస్ అనేది నాకు మంచి డ్రీమ్ బిజినెస్ అన్నమాట. అంటే ఒక భోజనం పెట్టేది అంటే మనకి డ్రీమ్, ఆ బిజినెస్. అందుకనే హోటల్ ఒకటి, స్కూల్ ఒకటి, ఎన్ని డ్రీమ్స్. ఫస్ట్ ఇది ఫుల్ఫిల్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే హోటల్ ఓపెన్ అయిపోయింది, నెక్స్ట్ త్వరలో స్కూల్ ఓపెన్ అవుతుంది. మీ పిల్లలందరినీ అక్కడే వేయండి. ఓకే. ఇంకా లైక్ ఇక్కడ బాగా సేల్ అయ్యే ఐటమ్స్ ఏంటి సార్? మనకి బాగా ఫేమస్ పులావ్స్ అన్ని బాగా. బిర్యానీ అయితే నేను ఎక్కువ విన్నాను ఈ రోజుల్లో. బిందు బిర్యానీ కూడా చాలా సేల్ అవుతుంటాయి. మెయిన్గా ఇప్పుడు ఈ రోజు ఫాస్ట్ ఫుడ్ స్టార్ట్ చేసాను నిన్న నుంచి. అది కూడా బాగా, ఇంకా మేము పబ్లిసిటీ చేయకముందే అందరికి జస్ట్ చెప్తుంటే కూడా వాళ్ళు అయ్యో మాకు ఇది కావాలి అని చెప్పి బాగా తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు బిందు బిర్యానీ ఆర్డర్ పెడితే బిందు కూడా ఫ్రీయా? ఇస్తాము, కానీ మళ్ళీ వెళ్ళేటప్పుడు మాకు ఇచ్చేసేయాలి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అంటే మరి ఒకవేళ ఆర్డర్ పెడితే స్విగ్గీ జొమాటో దాన్ని మేము డబ్బాలో పెట్టి మడత పెట్టి పార్సల్ చేస్తాం. అయ్యో బిందు ఇస్తారనుకున్నావే. అప్పుడు ఆస్తులు అమ్ముకోవాలి. అదే కదా. ఓకే. ఇప్పుడు కడుపు నిండా మాటలు అయిపోయినాయి కాబట్టి కడుపు నిండా ఫుడ్ టేస్ట్ చేసేద్దాం. అంబియన్స్ బాగుంది, మెనూ కూడా కలర్ఫుల్ గా ఉంది, చూద్దాం. నేను వెజ్ అసలు తిన్నాను, వెజ్ మనకు అవసరం లేదు, తిప్పేద్దాం. నాన్ వెజ్లో నాకు ఎప్పుడైనా నేను పీతలు తినాలనుకుంటున్నాను, కానీ హోమ్లీ టేస్ట్ ఎక్కడ రావట్లేదు. ఇక్కడ పీతలు ఉన్నాయి కాబట్టి అవన్నీ ట్రై పీతలు. అండ్ నేను సీ ఫుడ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మామూలు బిర్యానీస్ ఎవరైనా బాగా చేయగలరు, కానీ సీ ఫుడ్ బాగా చేశారంటే వాళ్ళు ఏదన్నా కుమ్మేస్తారని అర్థం. సో అవన్నా గో విత్ పీతల్ ఇగురు అండ్ మస్ట్ ట్రై వాళ్ళు ఏమైనా చెప్తారేమో చూద్దాం. హాయ్ చెప్పండి. పీతల ఇగురు, రొయ్యల వేపుడు అవి ఓకే. మెయిన్ కోర్స్లో ఏమున్నాయి తిన్నాను? చైనీస్ కూడా స్టార్ట్ అయింది. చైనీస్ స్టార్ట్ అయింది అంటే వెజ్ నాన్ వెజ్ చైనీస్లో. ఓకే. చైనీస్లో నూడిల్స్, ఫ్రైడ్ రైస్ ఉంది. అయితే ఒక చికెన్ నూడిల్స్, పీతల ఇగురు, రొయ్యల వేపుడు, బాలయ్య బాబు బిందు బిర్యానీ. ఓకే, దట్స్. సో చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాను అనమాట. నేనైతే పీతల ఇగురు, రొయ్యల వేపుడు అండ్ ఈరోజు నుండి చైనీస్ స్టార్ట్ అవుతుంది అన్నారు అనేసి కొంచెం టెంప్ట్ అయ్యి చికెన్ నూడిల్స్, తర్వాత ఇక్కడ కోడి వేపుడు పలావ్ బాగుంటుందంట, అది కూడా ఆర్డర్ ఇచ్చేసాను. తర్వాత బాలయ్య బాబుని చూసి టెంప్ట్ అయ్యి ఫైనల్గా బాలయ్య బాబు బిందు బిర్యానీ చెప్పాను. ఈ 5 ఐటమ్స్ తిన్న తర్వాత మళ్ళీ డిజర్ట్లోకి వెళ్దాం. ఓకే. సో మనం ఇచ్చిన ఆర్డర్ అయితే వచ్చేసింది ఫిష్ పులుసు అండ్ కోడి పలావ్, ప్రాన్స్ ఇగురు అండ్ దెన్ బిందె బిర్యానీ.
సో చూస్తుంటేనే టేస్ట్ బడ్స్కి నోరు ఊరిపోతుంది అనమాట. ఇంకా తినడం ప్రారంభించేద్దాం. సో ఇది వచ్చేసి మన బాలయ్య బాబు బింది బిర్యానీ అనమాట. ఇది ఎంతమందికి వస్తుంది? 4-5 మెంబర్స్ తినొచ్చంట. పెద్దగానే బింది కూడా తీసుకెళ్ళిపోవచ్చా? బింది తీసుకెళ్ళకూడదు, బింది వదిలేసి బిర్యానీ తినేసి వెళ్ళిపోవాలి. ఇది తర్వాత తిందాం. ఫస్ట్ అయితే నాకు ఇది పెట్టేసాయి, కోడి వేపుడు పలావ్. సో ఇటేమో చికెన్, ఫిష్, ప్రాన్స్. ఫస్ట్ చికెన్తో స్టార్ట్ చేద్దాం మనం. బిర్యానీలో మంచి కాంబినేషన్. నిజంగా పులావ్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. నేను ఏపీ నుండి తెలంగాణ వచ్చిన తర్వాత ఇలాంటి మంచి స్పైసెస్ ఉన్నది అస్సలు తినలేదు. లైక్ మన జూబ్లీ హిల్స్ రెస్టారెంట్స్ ఏవైతే ఉంటాయో సరైన స్పైసెస్ ఉండవు అనమాట. బిర్యానీస్ అని చెప్తారు కానీ అది బిర్యానీ టేస్టే ఉండదు. ఎగ్జాక్ట్ పులావ్ టేస్ట్ అయితే ఇందులో నాకు కనిపించింది. నెక్స్ట్ ప్రాన్స్ చూద్దాం. సీ ఫుడ్ నేను జనరల్లీ బయట తిన్నాను, ఎందుకంటే ప్రయోగాలు ఎక్కువ చేస్తారనమాట. నీచు స్మెల్ వస్తుంటుంది, సో ఐ డోంట్ లైక్ ఇట్. ఇక్కడ ట్రై చేద్దాం. బాగుంది, అసలు మనకి స్మెల్ ఏం తెలియట్లేదు అండ్ నీచు స్మెల్ ఏం రావట్లేదు. తింటున్నప్పుడు కూడా ప్రాన్స్ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. అండ్ దెన్ ఫిష్ ట్రై చేద్దాం. సో ఫిష్ చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. పట్టుకుంటే అలా స్పాంజ్లా వచ్చేస్తుంది అనమాట. మంచి టేస్ట్ ఉంది, పుల్ల పుల్లగా, లైక్ కారం కారంగా, అండ్ నీచు స్మెల్ తెలియట్లేదు. చాలా బాగుంది. ఫుడ్ అయితే చాలా బాగుంది. మెయిన్లీ పులావ్ అనేది మాత్రం చాలా సూపర్ అసలు. లైక్ నో మ్యాటర్ వాట్ యూ హ్యావ్ టు ట్రై దిస్. అండ్ నేను ఓన్లీ బాగున్న ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చానా, లేకపోతే నేను ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ బాగున్నాయో తెలియదు, కానీ ఫిష్కి కానీ ప్రాన్స్కి కానీ చికెన్ కానీ అసలు ఆసమ్ ఉంది. 3 అనమాట. లైక్ నేనైతే 10 out of 10 ఇచ్చేస్తాను. చాలా బాగుంది టేస్ట్. సో మనం ఆర్డర్ ఇచ్చిన వచ్చే గులాబ్ జామ్, జున్ను అండ్ బాదం మిల్క్, గోలీ సోడా. జున్ను స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఒక్కొక్కటి మనం టేస్ట్ చేసేద్దాం. ఫస్ట్ బాదం మిల్క్. అన్నీ తింటున్నావు, నీకు ఏదో ఒకటి అయిపోద్దని దిష్టి పెట్టుకోండి. నెక్స్ట్ గులాబ్ జామ్, నా ఫేవరెట్ ఇది. చూడండి ఎలా ఉందో, మళ్ళీ ఉంది చూడండి. సో జున్ను ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అనమాట. మీ కడుపు నిండాలోనే తయారు చేస్తారు ఇక్కడే, ప్యూర్ మిల్క్ తోటి. టేస్ట్ చేద్దాం. చాలా యమ్మీ అండ్ చాలా టేస్టీగా ఉంది. జనరల్గా మనం కొన్నిసార్లు జున్ను చేసుకున్నప్పుడు అది ఇలా గెడ్డలా ఉండదు కదా, ఇది మాత్రం చాలా బాగా వచ్చింది. అండ్ ఆ మిరియాల టేస్ట్ కూడా అసలు తెలియట్లేదు అనమాట. ఆ జున్ను ఏదైతే ఉందో మిరియాల టేస్ట్ని డామినేట్ చేసింది. పర్ఫెక్ట్, అన్నీ సెట్ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంది. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికే సోడా ట్రై చేద్దాం. షూ పాప్ అండ్ సిప్ ఎప్పుడో చిన్నప్పుడు తాగాను, మళ్ళీ ఇప్పుడు తాగాను. సో అన్నీ చాలా బాగున్నాయండి, అన్నీ మస్ట్ ఐటమ్స్. ఇదే ట్రై చేయండి అని ఏం లేదు, కానీ బాలయ్య బాబు బిందె బిర్యానీ అయితే డెఫినెట్గా ట్రై చేయండి. సీ ఫుడ్ అయితే డెఫినెట్గా ట్రై చేయండి, ఎందుకంటే బయట రెస్టారెంట్స్లో మనం సీ ఫుడ్ తిన్నామంటే అది నీచు స్మెల్ రావడము, ఉప్పు కారాలు ఎక్కువైపోవడం అటువంటివి అవుతాయి కదా. కానీ మీ కడుపు నిండాలో ఏంటి అంటే ఫిష్ కానీ ప్రాన్స్ కానీ మనకి క్రాబ్స్ కానీ ఏం తిన్నా సరే నీచు స్మెల్ అనేది లేదు. మనం ఇంట్లో ఎలా అయితే హైజీనిక్గా క్లీన్గా కుక్ చేసుకుంటామో అండ్ ఇంట్లో తిన్నప్పుడు మనకి ఎటువంటి భయం ఉండదు కదా, ఇది స్మెల్ వస్తుంది లేకపోతే బాగా క్లీన్ చేయలేదనేసి. సో ఇక్కడే మనకి కుక్ చేస్తారు కాబట్టి చాలా బాగా కుక్ చేస్తారు. అండ్ కుక్ చేసిన ఏరియా నుండి కూడా మనకి బ్యాడ్ స్మెల్ అనేది రావట్లేదండి, అంత హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. సో డెఫినెట్గా అన్ని మస్ట్ ఐటమ్స్, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా. అండ్ ఈ రోజు నుండి మనకి చైనీస్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో వెజ్ నూడిల్స్, వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్
ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ నూడిల్స్, చికెన్ నూడిల్స్, మంచూరియా అన్నీ స్టార్ట్ అయిపోయాయి. సో మీకు ఏది కావాలన్నా సరే ఆల్ టైమ్ ఓన్లీ వన్ ఆప్షన్, అదే మీ కడుపు నిండా. ఎందుకంటే హైజెనిక్ అండ్ హెల్తీ కాబట్టి. సో మరి నా కడుపు నిండిపోయింది, మీ కడుపు కూడా నిండాలి అనుకుంటే మీరు మీ కడుపు నిండా రావాలి. మీ కడుపు నిండాకే ఎందుకు రావాలి అంటే వేరే రెస్టారెంట్స్కి వెళ్ళారంటే వాళ్ళు ఎలా కుక్ చేస్తారో తెలీదు, ఏం ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారో తెలీదు. హైజెనిక్ ఉండాలి అండ్ హెల్త్ మీద ఎటువంటి రిస్క్ చేయలేం కాబట్టి మనకి తెలిసిన మీ కడుపు నిండా కొద్దామా. అండ్ తెలుసు కదా మీ కడుపు నిండా ఓనర్స్ ఎవరు, శ్రీవాణి గారు, విక్రమాదిత్య గారు అండ్ సందీప్ గారు. సో మనకి తెలిసిన వాళ్ళు మనం రోజు టీవీలో చూస్తుంటాం కాబట్టి మస్ట్ ట్రై అనమాట. ఓకే అన్నీ చెప్తున్నావు, అడ్రస్ చెప్పట్లేదు అనుకుంటున్నారు కదా, అక్కడికే వస్తున్నాను. మీరు గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి మీ కడుపు నిండా అని టైప్ చేశారంటే అడ్రస్ వచ్చేస్తుంది. ఆర్ నా నోట్ నుండి వినాలి అనుకుంటే అల్కాపూర్ టౌన్షిప్, రోడ్ నెంబర్ 24, మణికొండ, హైదరాబాద్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మిసాన్ టీవీ అండ్ మిసాన్ ఫుడ్ అండ్ ట్రావెల్.